మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల్లో ఒకరు మరణించారు. పాల్తీ తండాకు చెందిన పాల్తీ రమేష్ మృతి చెందారు. అప్పు తెచ్చి మరి మైక్రో ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టారు. రమేష్ మోసపోవడం జరిగింది. అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యం. దీంతో అప్పిచ్చిన వాళ్ళు ఇంటికెళ్లి గొడవ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తి హార్ట్అటాక్తో మరణించారు. ఇప్పుడు ఆ విషయం ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. డబ్బు ఇచ్చిన వారి ముందే కుప్పకూలిపోయాడు రమేష్. తమ డబ్బు తమకిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని మృతుడు రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రమేష్ మృతిపై వీడియో రిలీజ్ చేశారు అడ్వకేట్ సుబ్బారావు. మంగ్లీ బాధితులకు న్యాయం చేసే వరకు వదిలేది లేదంటూ బాధితులంతా ధైర్యంగా ఉండాలంటూ సుబ్బారావు కోరుతున్నారు. ఒకసారి నేరుగా లైవ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. బాధితులతో ఆర్టీవీ ప్రత్యక్షంగా మాట్లాడుతోంది, లైవ్లో మాట్లాడుతోంది. ఒకసారి మా ప్రతినిధి పవన్ వారితో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా అల్లుడు హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి పరిచయం అయ్యి, అంటే ఈ ఊర్లో వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి మామయ్య అవుతాడు ఈయన. మా అల్లుడు మామయ్య ఇట్లా అల్లుడు ఇట్లా ఈ పని చేస్తున్నా, ఈ పనిలో నీకు ఏమైనా నువ్వు వస్తే నీకు ఒక 10 రూపాయలు మనకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, నెల నీకు మిత్తి వస్తుంది, 1 లక్ష రూపాయలు ఇస్తే నీకు నెలకు 10,000 రూపాయలు వస్తుంది, 2 లక్షలు ఇస్తే 20,000 రూపాయలు మిత్తి వస్తుంది అని చెప్పి కొంచెం ఆశ చూపించి మామ నీ దగ్గర కాకుండా ఇక వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొస్తే నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. నేను మామూలు మనిషిని కాబట్టి ఇప్పుడు నేను ఒక టొయోటా క్రిస్టా కార్లో తిరుగుతున్నాను, నువ్వు కూడా మంచి హై లెవెల్లో ఉంటావు కాబట్టి ఆశ చూపించి, ఒక గిరిజనుడు వానికి ఏం తెలియదు, లారీ నడపడం తప్ప ఆటో నడపడం తప్ప అతనికి ఏం తెలియదు, ఆశ చూపించి ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు మా అల్లుడు. 1 లక్ష రూపాయలు ఇస్తే నెల తప్పకుండా క్రమం తప్పకుండా 10,000 రూపాయలు మిత్తి ఇచ్చిండు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 10,000 రూపాయలు మిత్తి, నెక్స్ట్ మంత్ 3 నెలలు అలాగే చూసి మా అల్లుడు కొంచెం అరే బాగానే వస్తున్నాయి కదా, 10 రూపాయలు మిత్తి అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే 10 రూపాయలు మిత్తి, 3 నెలలకు నాకు 30,000 వచ్చినాయి, నాకు ఇంకా అసలు ఉన్నది 70,000 కదా అని చెప్పి అనుకొని అతనికి సంబంధించిన అంటే చుట్టాలు ఇక ఉంటారు కదా పక్కనలో ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి లక్ష అని చెప్పి దాదాపు 50 లక్షలు ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తికి ఇచ్చి నెలకు 10 రూపాయలు మిత్తితో ఇస్తా అని చెప్పి 3 నెలలు 4 నెలలు దాకా ఇచ్చిండు. తర్వాత వాళ్ళ భాగవతం బయటపడడంతో రూపాయి ఇవ్వకుండా ఈ 50 లక్షలు ఇచ్చిన మనుషులంతా ఆయన ఇంటి మీద పడడంతో మొన్న ఈ ఊర్లో వివాహం అంటే వేరే వాళ్ళ చుట్టాల వాళ్ళ వివాహం జరుగుతుంటే వస్తే ఆయన డౌట్ఫుల్గానే వచ్చిండు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో, నేను 50 లక్షలు అప్పు తీసుకున్నా, 10 రూపాయలు అప్పు చేసే మనిషిని, అప్పు చేయకుండా బతికిన మనిషిని 50 లక్షలు అప్పు తీసుకున్నా, బాధితులు ఏమంటారో అని చెప్పి భయంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. నిన్న మొత్తానికి పెళ్లి కార్యక్రమంలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక వాళ్ళు వచ్చి అరే ఏం రా రమేష్ నువ్వు ఇంత మంచి మనిషి అని చెప్పి నీకు నమ్మి నేను డబ్బులు ఇస్తే ఆ డబ్బులేమో ఇవ్వకుండా మాకు ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి ఒక 3 నెలల దాకా ఇంట్రెస్ట్ ఇచ్చి ఇక డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇక డబ్బులు వస్తలేవని చెప్పి ఆయనకు ఇక వేరే డిఫరెంట్ లాంగ్వేజ్లో తిట్టడం జరిగింది మా భాషలో. అయితే ఆయన మనస్తాపంతో గురై నైటు నిద్ర అంటే పడుకోవడంతో ఇక నైట్ మొత్తం నిద్ర రాక 4 గంటల సమయంలో అతనికి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఇక్కడే చనిపోయిండు. ఇక్కడ నుంచి ఈ హాలియా హాస్పిటల్కి తీసుకెళ్ళగా మార్గ మధ్యలో చనిపోయిండు. ఇప్పుడు ఏం లేదు సార్, మా బిడ్డ ఎదువరాలు అయిపోయింది సార్. గవర్నమెంటు వీళ్ళకొకటే వీళ్ళకి చట్టాలంటే మామూలు అయిపోయింది. ఇక రిమాండ్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోతాము, అయిపోతుంది. చట్టాలు రిమాండ్ చేస్తారు, జైలుకి వెళ్తాము, 2-3 రోజులలో లాయర్ పట్టుకుంటాము, మళ్ళీ వచ్చేస్తాము అనే కాన్సెప్ట్లో ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు ఎవరైతే బాలాజీ నాయకు, మధు నాయకు, కవిత, ఎవరైతే ఈ మంగ్లీ గింగ్లీ అని చెప్పి నిన్న మొన్న ప్రచారం అవుతున్నాయో, కాబట్టి గవర్నమెంటు మాపై దయ ఉంచి మా బిడ్డకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం సార్, అంతే. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబం బోరును విలపిస్తోంది. ఒక్కటే ఆయన చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం ఏమంటోంది, ముందుగా 1 లక్ష రూపాయలు ఇచ్చాడు బాలాజీ నాయక్కి, ఆ 1 లక్ష రూపాయలకి మాత్రం
అద్దెగానో లేకపోతే వడ్డీగానో నెలకు ఒక 10,000 ఇచ్చాడు. 3 నెలలు ఇన్ఫ్యాక్ట్ 3,000 అంటే 3 నెలలు 30,000 ఇచ్చాడు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి మిగిలిన వారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం 50 లక్షలు బాలాజీ నాయక్ చేతుల్లో పెట్టాడు. ఆ తర్వాత మోసపోయాడు. దీంతో అప్పుల వాళ్ళు వచ్చి ఒక్కసారిగా తన మీద పడ్డారు. ఇక ఏం చేయాలో అర్థం కాని సందర్భంలో గుండెపోటు వచ్చి ఆయన మరణించారని చెప్పి ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం మాట్లాడుతుంది. రియాక్షన్స్ చూద్దాం. దోస్తుల దగ్గర తీసుకొచ్చినాం. వాళ్ళ దగ్గర ఈ వడ్డేనే మాకు నమ్మి ఇచ్చిరు వాళ్ళు. ఏం చేస్తారు? అడగపోతే ఏమంటారు? ఎవరి చేతికి ఇచ్చారు? ఆ వ్యక్తి పేరేంటి? బాలాజీకే ఇచ్చినాం. ఇవ్వలే. బాలాజీ మధు వాళ్ళంతా మేము ఒకటే పిన్ని. కొడుకు అవుతాడు ఆయన. మా వద్దు పట్ల మాది మాకే మోసం ఇస్తాం. ఎటు పోతుంది మా డబ్బులు? మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు మీతో మాట్లాడి ఏమేమి మాట్లాడండి? ఇస్తాం. మేము బిజినెస్ చేస్తున్నాం. మాకు ఈ ఉంది అది ఉంది అన్నీ ఉన్నాయి. మేము చేస్తాం. మాకు నమ్మమా మాకు చేయవా అని అంటుండే. మాకేదో న్యాయం చేయాలి సార్. ఏదో న్యాయం చేస్తే అయిపోతుంది. మైక్రో ఫైనాన్స్ కేసులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇక్కడికి ఇప్పుడు ఉన్న గ్రామంలో 9వ వ్యక్తి మృతి చెందడం జరిగింది. దీని గురించి సంపత్ నాయక్ కూడా పోరాడుతూ ఉన్నారు. ప్రజల పక్షాన వహించి ప్రజలు మాట్లాడదాం. సుమారుగా 9వ వ్యక్తి అంటూ ఉన్నారు. మరి ఇంతమందిని ఆశ పెట్టి ఎలా వసూలు చేస్తూ ఉన్నాడు? మరి వీరికి న్యాయం జరుగుద్దా లేకపోతే ఇలాగే మరణాలు కంటిన్యూ అవుతాయి అంటారా? దీనిపైన ఏం మాట్లాడాలన్నా బాధ అనిపిస్తుంది. ఇది ఎవరి వైఫల్యమా ఏందా అని కూడా చెప్పలేకున్నాం. అంటే ప్రజలకు అత్యాశ చూపెట్టి బాధితుల పక్షాన నిలబడకుండా బలహీనుల పక్షాన నిలబడకుండా బలం ఉన్న వైపు ఉంటున్న వ్యవస్థను చూసి సిగ్గుపడాలనా? లేకపోతే అత్యాశతోని వాళ్ళ చేతులలో డబ్బులు పెట్టి మోసపోయిన ఈ బాధితుల పక్షాన చూసి కూడా నవ్వుకోవాలన్నా బాధపడాలని తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మొన్నటిదాకా 4 అనుకున్నాం. ఇప్పటికీ ఇది ఒక 9వ శవం. ఇప్పటి వరకు ప్రభుత్వాలు స్పందిస్తలేవు. లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు స్పందిస్తలేరు. మంత్రులు ఎవరు స్పందిస్తలేరు. పోలీస్ వ్యవస్థ పైన ఇప్పటి వరకు అసలైంది ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో బాలాజీ గారి దగ్గర పనిచేసినోడు మధుకు సంబంధం లేదనుకున్న మంగ్లీ. బాలాజీ గారు అరెస్ట్ అయ్యిండు. మధుగాడు అరెస్ట్ అయ్యిండు. అది మంగ్లీకి కూడా తెలుసు. మళ్ళీ మధు దగ్గరికి రాలేదని మంగ్లీ చెప్తుంది. మధుగాడు ఎవడో నాకు తెలియదు అంటాడు. కానీ మధు దగ్గర వచ్చిన విషయం ఊరి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదేవిధంగా శివగాడు ఎవడైతే అసలు మాకు సంబంధం లేదన్నారు కదా, శివగాడు కూడా ఆ జీవికి ఇన్ఫ్రాక్ వచ్చింది. ఆ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను. దాని తర్వాత ఒక మాజీ మంత్రి మనవడి దగ్గరికి వెళ్ళిపోయి కూడా ఇన్ని సంబంధాలు ఉంది. తను మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో దీనిలో హేమకాంత్ రెడ్డి, మధు, దాని తర్వాత అభిషేక్ గాని వాని వయసు 22 ఏళ్ళు 23 ఏళ్ళు. ఎన్ని ఫార్చునర్ వాని పని చేసిన పని ఏంది? వాని ఫాదర్ ఏం చేస్తాడు? వాని ఏమంటున్నంటే ఆశ పెట్టించి పేద బిడ్డలను నమ్మించి ఏం చేయలేకపోతున్నారు. 60 కేసులని మంగ్లీ పైన చిన్న కామెంట్ పెడితే మీరు 3 గంటలలో తీసుకొచ్చినాయి. ఇంత పెద్ద చీటింగ్ జరుగుతుంది. మీరు ప్రజల పక్షాన నిలబడరా? అందుకనే నేను ఏమంటున్నా అంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డికి దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ దగ్గర ఉంది. పేద బిడ్డల పక్షాన నిలబడండి. ఇంకెన్ని భౌతికాయాలు కావాలి? ఇంకెంతమంది బలవ్వాలి? ఇంకెంతమందిని మన వ్యవస్థ చూస్తూ కూర్చుంటుంది? కోర్స్ పేదరికం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, 4 డబ్బులు వస్తాయంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు? ఏం ప్రభుత్వాలకు ఉండదా? ఇన్ని భౌతికాయాలు ఈరోజు బయటపడుతూ మా మాట అనాలంటే ఇబ్బందికరంగా ఉంది.
ఎవరి వైపు కాస్తోంది, ఎందుకు కాస్తోంది? ఇక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, ఒక వ్యక్తిని అనడము కాదు, వ్యవస్థ మీద పడుతున్న మచ్చ కదా. వ్యవస్థ కనీసం మొద్దు నిద్ర విడదా? ఇంకా ఎంతమంది? జరగాల్సిన న్యాయం వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఒక్కసారి గుంజి వీళ్ళకి ఇచ్చేస్తే కనీసం వీళ్ళకి ఊపిరి ఊదితే బ్రతుకుతారుగా. గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ, ద సిస్టమ్ హ్యాస్ టు రిమెంబర్ దాట్. ఒక ఇంట్లో ఒక కష్టపడే వ్యక్తి ఒకరు చనిపోతే కేవలం ఆ వ్యక్తికో లేకపోతే ఆ కుటుంబానికి కాదు, ఆ కుటుంబానికి సంబంధించి కనీసం ఒక తరం ఇబ్బంది పడుతుంది. ఏం కాదా? ఆ వ్యక్తి ఉంటే ఒక తరాన్ని పెంచి పోషిస్తున్నట్టు. ఈరోజు ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడినట్టు. ఆ కుటుంబం రోడ్డున పడిందంటే సమాజం మీద పడినట్టు. సమాజం పడిందంటే వ్యవస్థ మీద పడినట్టు. ఇండైరెక్ట్గా రేపు మీ ఉద్యోగానికి కూడా కన్నం పడే అవకాశం కూడా ఉంటుంది. వ్యవస్థ ఇప్పుడు కనుక మేల్కొనకపోతే వాళ్ళంటుంది కనీసం ఒక 700-800 అంటూ ఉన్నారు. అంటే 7-8 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి అప్పుడే. ఇది ఒకరిని టార్గెట్ చేయడం, ఇంకో టార్గెట్ చేయడం కాదు. ఎప్పటికైనా ఆ మొద్దు నిద్ర లేవకపోతే చన్నీళ్ళు కాదు మొహం మీద చల్లేది సమాజం. సలసలసల కాగే వేణులు తీసుకొచ్చి మొహం మీద వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇలాగా పని చేయవు, మాకెలా పని చేసుకోవాలో తెలిసి ఉంటుంది. అప్పుడు ఉరుకులు పరుగులతో మీరు పరిగెట్టినా ఏం పని ఉండదు. సమాజం చేతుల్లోకి ఒక్కసారి సమాజం ఆ చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్న తర్వాత మీరు యాక్టివేట్ అయినా ఏముండదు. దానికన్నా ముందు మీరు యాక్టివ్ అయితే మీ యాక్టివిటీ బాగుంటుంది. వాళ్ళు యాక్టివ్ అయితే యాక్టివిటీ వేరేలా ఉంటుంది. అండ్ ఆ పరిణామాలు గతంలో చాలా చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లాయర్ సుబ్బారావు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం. నమస్కారం అండి, నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బోన్ మాట్లాడుతున్నా. ఈరోజు పాల్దీ తండకు సంబంధించి పాల్దీ రమేష్ గారు గుండెపోటుతో నిజంగా బాధాకరం. ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ కేసు ఉందో, ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి 40 లక్షలు కట్టడం జరిగింది. ఆ 40 లక్షలు తిరిగి కట్టే క్రమంలో అప్పుల వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రమావత్ మధు అండ్ మంగ్లీ తమ్ముడు శివ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అదే క్రమంలో వాళ్ళు మోసం చేయడం, ఆ మోసం చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చారో ఆ అప్పులు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి అసహ్యంగా మాట్లాడటం, అదే విధంగా వారి కుటుంబ గౌరవాన్ని బజార్కి ఇచ్చేంత దారుణంగా మాట్లాడటంతో ఒక్కసారిగా బాధపడినటువంటి ఆయన ఏదైతే పాల్దీ రమేష్ గారు ఉన్నారో ఆయన ఈరోజు గుండెపోటు. ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ అందరికీ అడ్వకేట్ సుబ్బు ఉండు. తప్పకుండా మేము ఇప్పుడు ఆన్ ది వే అక్కడికి వెళ్తున్నాం. రైట్, అది ఏదేమైనా మాత్రం బాధితులంతా ధైర్యంగా ఉండాలని చెప్పి సుబ్బారావు కోరుతూ ఉన్నారు. వాస్తవం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ చేతుల్లో డబ్బులు లేకపోవచ్చుగాక, 4 మాటలు మీరు పడే అవకాశం ఉంది గాక, దేన్ని కొట్టిపారేయలేం. కానీ చచ్చిపోవాలనుకున్న ధైర్యం కావచ్చు, లేకపోతే ఎవరేమంటారు అని చెప్పి ఒక ఆందోళన కావచ్చు, రెండిటిని మించి ఒక అడుగు ముందుకేయండి. ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పోయేదే ఉంటుంది. అఫ్కోర్స్ మోసపోయాం, బాధితులుగా మోసపోయాం అని చెప్పి మీరు ఫిక్స్ అయిన రోజు వ్యవస్థను ప్రశ్నించండి. దొరికిన కాడికి దొరికినట్టు ప్రశ్నించండి. ఎందుకు మేల్కొన్నదో, ఎవరి కోసం మేల్కొన్నదో చూద్దాం. ఎన్ని రోజులు నిద్రపోతారు, ఎన్ని రోజులు నిద్రపోయినట్టు నటిస్తారు, ఎన్ని రోజులు ఎవరికి వత్తాసు పలుకుతారు, లెట్స్ సీ. చాలా సందర్భాల్లో మీ వైపు నిలిచింది ఎప్పుడైనా మీ వెనకాలే ఉండి నిలిచి పోరాడింది ఆర్టీవీ. సమస్య ఏదైనా బాధితుల పక్షాన నిలిచింది, బాధితుల గొంతే నిలిచింది అండి. ఈరోజు కూడా అదే మాట మీద ఉంది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. బాధితులు దయచేసి బలవన్ మరణానికి పాల్పడద్దు అండ్ అట్ ద సేమ్ టైం కృంగిపోవద్దు. అఫ్కోర్స్ జరిగింది తప్పు, అది కేవలం మీ తప్పేనా? అఫ్కోర్స్ మీ తప్పు కూడా ఉంది. యూ హ్యావ్ టు అగ్రీ విత్ దాట్. అత్యాశకు పోయారు, అయినప్పటికీ ఎందుకు అటువంటి అవకాశం మన వ్యవస్థలు కల్పించాయి? దాంట్లో మీ తప్పు ఉంది, కొట్టిపారేయలేం. బట్ వ్యవస్థ కల్పించిన అవకాశం కదా అది, వ్యవస్థ లోపం కల్పించిన అవకాశం కదా, అక్కడ కదా మీరు మోసపోయింది. ఒకసారి నేరుగా మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాధితులు మాట్లాడుతున్నారు, బాధిత కుటుంబం, ఒకసారి రియాక్షన్స్ చూద్దాం.
1,60,000 తీసుకున్నారు కదా, అది కూడా కట్ చేసుకొని ఇచ్చేయి వద్దు మధు అని రిక్వెస్ట్ చేసామన్నమాట. మరి ఇంకా నడుస్తూనే ఉంటుంది, ఇంకా 5 years నేను గ్యారంటీ ఇస్తాను. అసలు మనది ఏం అనుకున్నాం, ఫిలిం ఇండస్ట్రీలో పోతున్నాయి మన అమౌంట్, ఆడబోతున్నాయి అనుకున్నాం. అంటే ఇక ఆడికి కూడా నమ్మియడం ప్రయత్నం చేసిన అనమాట. అయినా మేము నమ్మలేదు, మా పైసలు మాకు కావాలని ఇక ధర్నా చేసినాం. ధర్నా చేస్తే డేట్లు పెడతా ఉన్నాడు అనమాట. డేట్లు పెట్టి జనవరి 2026 జనవరి 26కి ఇస్తాడు. జనవరి 26 డిసెంట్గా జనవరి 26కి ఇస్తున్నాడు. సరే జనవరి 26కి ఇస్తాను అని అనేసరికి అందరు ఒప్పుకున్నాం. మా వెనక ఉన్న బాధ్యతలకు కూడా ఆపుకున్నాం మేము. జనవరి 26 పోయి మళ్ళీ మార్చి 20కి ఇస్తా అన్నాడు. ఇక ఇలాగే డేట్లు పెడతానే ఉన్నారు, ఇక పొడిగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు సడన్గా నాకు కలిసిపోయినావు అనుకో, ఇప్పుడు ఏదో ఒకటి మాట చెప్పుడు మాయమాయుడు, ఇక అంతే జరుగుతుంది పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టారు, మీరు బయట అప్పులు తెచ్చి పెడతా అంటారు, మరి బయట నుంచి ప్రెషర్ లేదా, ఒత్తిడి ఏమంటారు? ఎందుకు లేదన్నా, ఎందుకు లేదు? ఇప్పుడు డీసెంట్గా మా బాబాయ్ కొడుకుది మ్యారేజ్ అయింది. డీసెంట్గా మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను, నేను ఆటో నడుపుతున్నా ప్రజెంట్. ఇప్పుడు నేను ఆటోలు మొత్తం నడిచిపెట్టి ఇప్పుడు పెళ్లికి అని వచ్చిన. పెళ్లికి వస్తే ఏం జరిగింది, ఇక్కడ రిలేటివ్ అందరు అడిగేటోళ్ళే. ఏమైంది, వాడు మదేవరో తెలియదు, వాడెవరో తెలియదు, మాకేం అవసరం, నీతోటి అవసరం, నీకు ఇచ్చాం, నువ్వు ఏం చేస్తావు, నీ ఆస్తి అడుగుతావు. సరే నేను 50-60 లక్షలు ఆస్తి అమ్మి అయినా ఇయనికి నాకు అంత ఆస్తి లేదన్న. నాకున్నది 10 గుంటలు. 10 గుంటలు మహా అయితే 10 లక్షలు వస్తాయన్న. 10 లక్షల్లో నా 60 లక్షలు ఏడపోతే నేను, ఎందుకంటే ఇది ఒక కోలుకొని దెబ్బ అన్న ఇది అసలు. సరే ఇప్పుడు ఏమైనా చేసుకుందామన్నా పిరికితనంతో అయితే మా బాబాయ్ ఇలా టెన్షన్ తోటే చనిపోయిండు. ఇక అలాగే కావాల్సిందే తప్ప దాని పరిష్కారం అనేది దొరకలేదన్న మాకు. ఎవరు అసలు బాధ్యతలైనా, స్థానిక ఎమ్మెల్యే అయినా, ప్రభుత్వం అయినా, ఏ మానవుడైనా మాకు స్పందిస్తలేడన్న. మా ఓట్లు కావాలి, మాకు అన్నీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని ఓట్లు వేపించుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ మాకు ప్రాబ్లం వచ్చేసరికి ఏ ఒక్కరు పోలీస్ వ్యవస్థ అయినా, ఇటు రాజకీయ వ్యవస్థ అయినా, ఎవరైనా స్పందిస్తలేరు మా మీద. ఇది ఇప్పుడు నేను మీడియా ముఖంగా ఏం చెప్పాలనుకుంటేనన్నా, మీడియా ముఖంగా నేను చెప్పేది ఒకటే అన్న, బాధితులకు ఆదుకోవాలి, మీడియానే ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదన్న. ఎందుకంటే ఉన్నది ఒకటే మీడియా మీద. ఆ మీడియా కూడా లేకుంటే మాకు సావే కారణం, సావే దిక్కు అన్న. ఎటు దిక్కు లేదు, మాకు సావే దిక్కు. ఇది దయచేసి మీకు కోరేది ఏంటంటే, మీడియా పరంగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి అన్న దాకా ఫార్వర్డ్ చేయాలని నా ఒక మనవి అన్న. బాధితులకు వెంటనే స్పందించాలని కోరిక. థ్యాంక్ యూ. అది మోసపోయాము అని చెప్పి గొంతులు ఈరోజు మూగబోతున్నాయి. రోజు పూట కడిస్తే చాలు అనుకున్న వ్యక్తులకి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందంటే ఎందుకు ఆశపడరు? వాళ్ళ ఆశలో తప్పు ఉందా లేదా అనేది విషయం పక్కన పెడతాం. అఫ్కోర్స్ అది అత్యాశ అంటే అత్యాశే, కానీ ఎందుకు కాకూడదు, ఎందుకు ఛాన్సెస్ లేవు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? బహుశా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వేరే దాంట్లో ఉందేమో, ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం వస్తుందేమో, దాంట్లో నుంచి ఒక 10% కదా మనకి ఇస్తున్నానని చెప్పి ఎందుకు అనుకోకూడదు? సో ఇటువంటి వాటికి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉండాల్సిందే. దెర్ షుడ్ బి అ ప్లాట్ఫామ్. ఈరోజు పట్టుకున్నారు, మధుని పట్టుకున్నారు, బాలాజీ నాయక్ని పట్టుకున్నారు, ఎంతమందిని పట్టుకున్నారు అంటున్నారు కదా. పట్టుకోవాల్సిన డబ్బులు కదా, వాళ్ళని పట్టుకుంటే ఏం లాభం? మనుషుల ప్రాణాలు పోతూ ఉంటాయి. ఒక్కసారి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నది ఆర్టీవీది ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ దీన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ డీటెయిల్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి ఇన్నారెడ్డి. దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఇక్కడ బాలాజీ నాయక్ అట్ ద సేమ్ టైం మధు, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత డబ్బులు ఎందుకు బయటకు రావట్లేదు, ఆ విషయం ఎందుకు బయటకు రావట్లేదు, దీని గురించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నడుస్తోంది. ఇప్పటికే మనుషులు చనిపోతూ ఉన్నారు, గుండెపోటుతో మరణిస్తున్నారు, బలవన్ మరణానికి పాల్పడుతున్నారని ఘటనల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఇక్కడ ఈ విషయంలో ఇన్నారెడ్డి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం సజావునే కొనసాగుతా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం శబరాబాద్ పోలీసులు తీవ్రంగా దాని మీద విచారణ కొనసాగిస్తున్నారు. కాకపోతే మనకు కూడా కొంత సమాచారం వస్తా ఉంది. దీనికి సంబంధించిన డబ్బులు అంటే గతంలో ఒకసారి అరెస్ట్ అయినప్పుడు ఆ డబ్బులను బినామీల పేరుతో పెట్టడం, బినామీల పేరుతో పెట్టిన తర్వాత ఆసుపత్రి చేయడం జరిగింది. కానీ జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత జరిగిన మోసంలో వీళ్ళంతా బాధితులు. సో గతంలో ఒకసారి జరిగింది, జైలుకి పోయాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ మంగిలి ఎపిసోడ్ యాడ్ అవ్వడము, దీంట్లో ఎక్కడ కూడా మంగిలికి సంబంధించిన ఆనవాళ్లు కానీ, ఎవిడెన్స్లు కానీ, ఎలాంటి
ఇన్వాల్వ్మెంట్ లేకుండా జాగ్రత్త పడటము, బాధితులు మంగిలి నుంచి మేము డబ్బులు కట్టాలంటాం, కొంతమంది బాధితులు మేము మంగిలి వాళ్ళకి ఇచ్చామని చెప్పడం అనేది కూడా ప్రస్తుతం చర్చాంశం అయిపోయింది. ఇప్పుడు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు వేరు. ఇప్పుడు ఈ రోజు జరిగిన వ్యవహారం చూస్తుంటే ఒక బాధితుడి దగ్గరకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీద రావటం, వాళ్ళు మాట్లాడుతుండగానే ఆ బాధితుడు కుప్పకూలిపై చనిపోవడం అనేది మాత్రం చాలా చాలా తీవ్రమైన అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా కనుక ఈ విచారణ త్వరితగతిన పూర్తి చేయడం కాకుండా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలోనే వీళ్ళు సంపాదించిన గ్యాదర్ చేసిన మోసానికి పాల్పడి తీసుకున్న డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఎలా ఇన్వెస్ట్ చేశాడు, దాన్ని ఎలా రికవరీ చేయాలని దాని మీద కనుక మనం కనుక కాన్సన్ట్రేషన్ చేయకుండా కనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చిన్ని ప్రాణాలు ఖచ్చితంగా గాలి కలిసిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు పాలిత రమేష్ అనే వ్యక్తి కూడా ఇదే రకంగా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు రావాల్సిన వాళ్ళు గొడవ పడుతుండగానే ఒక్కసారిగా టెన్షన్ గురై గుండెపోటు వచ్చి కుప్పకూరు చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా దీని మీద కనుక ఒక సిట్ ఏర్పాటు చేయటము, లేకపోతే మరేదన్నా ఇన్వెస్టిగేషన్ సిఐడి ఆల్రెడీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. కానీ అసలు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడా కూడా స్పీడ్ గా దాని మీద నడుస్తున్నట్టు కానీ, లేకపోతే దీంట్లో రికవరీ ఏదైనా సరే బాధితులు మోసపోయారు, తర్వాత నమ్మి డబ్బులు కట్టారు కాబట్టి రికవరీ రికవరీ చేయడానికి అంశాల మీదనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మనకు మాత్రం పక్కా సమాచారం అయితే ఉంది సచిన్. గతంలో ఈ రకమైన మోసానికి పాల్పడి జైలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు సీజ్ చేసి ఆస్తులు సీజ్ చేశారు. ఈసారి కూడా అలా ఆస్తులు సీజ్ చేయకుండా పోలీసులు కూడా కనిపెట్టకుండా ఈ డబ్బులను ఇతను అంటే డిజిటల్ మనీ రూపంలో పెట్టి అంటే వాలెట్ లో పెట్టాడు, తర్వాత కొంత విదేశాలు కూడా తరలించే అవకాశం ఉంది అని దాని మీద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. సో ఆ రకంగా కనుక డబ్బులను తరలిస్తే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మూలాల్లోకి వెళ్ళి ఈ డబ్బులను తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి ఇన్వెస్ట్ చేశాడు, ఎవరితో, దీంట్లో కొంతమంది చాలా మంది పెద్దలు కూడా ఉన్నారని చెప్పి నాకు సమాచారం వస్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సైమల్టేనియస్ గా కూడా ఆటోమేటిక్ గా ఈ డబ్బులను ఎక్కడ పెట్టాడు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు, నిజంగానే బినామా పేర్ల మీద పెట్టాడా, లేకపోతే మనకు అందున్న సమాచారం ప్రకారం దీన్ని డిజిటల్ మనీగా మార్చి వ్యాలెట్ రూపంలో మార్చి ఎవరికి తెలియకుండా విదేశాలకు తరలించే ప్రయత్నం చేశాడా, అది ఏందనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం మనకు చాలా డిలే అవుతా ఉంది. దీంట్లో ఇప్పుడు ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా దాదాపుగా 150 మంది ఉన్నారు సచిన్. ఈ 150 మందిలో డబ్బులు లేక, అంటే పిల్లల పెళ్లికనో, తర్వాత ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఫ్యూచర్ ఫ్యామిలీ ఇబ్బంది కలగకుండా ఉండడానికనో ఏదో రకంగా డబ్బులు గ్యాదర్ చేసి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా మధుకి ఇచ్చిన నేపథ్యంలో నమ్మి, అంటే అధిక వడ్డీ ఇస్తుందనో, లేకపోతే మన ఫ్యూచర్ బాగుంటుంది, త్వరగా డబ్బులు డబుల్ అవుతాయని చెప్పనో, ఏదైనప్పుడు కూడా మొత్తం మీద మధు మాటలు నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మంగిలైన వ్యక్తిని కాబట్టి మనం డబ్బులుగా ఇన్వెస్ట్ చేస్తే ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకు మోసం జరగదులే, ఒక భరోసా డబ్బులు కట్టామని చెప్పన్న నేపథ్యం కూడా ఇక్కడ చెప్తున్నారు బాధితులు. సో మరి అలాంటప్పుడు మంగిలి ఎంతప్పుడు మనం చూస్తా ఉన్నాం అంటే మన మంగిలి మీద మనం ఆరోపణ చేయటం కాదు, ప్రధానంగా మంగిలి ఉందన్న ధైర్యంతో కట్టామనుకున్నప్పుడు మరి మంగిలి వచ్చి ఎందుకు బాధితుల తరఫున నిలబడదు? ఈరోజు ఒక ప్రాణం పోయింది. ఇట్లనే నాకు తెలిసి గతంలో కూడా 2 చనిపోయారని చెప్పిన సమాచారం కూడా ఉంది. కాకపోతే వాళ్ళు బయటపడటానికి ఆ విషయాలు బయటపెట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఇంత దారుణం జరుగుతున్నప్పుడు నీ పేరు చెప్పుకొని, నీ పేరు వాడుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడ్డ నేపథ్యంలో నువ్వెందుకు బాధితుల తరపున పక్షాన్ని నిలబడవు? వాళ్ళతో వచ్చి మాట్లాడడం కావచ్చు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు. మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మార్చి 23వ తారీఖున నేను మధు మీద కేసు పెట్టాను, ఇక నార్సింగ్ పోలీస్ స్టేషన్ మంగిలి చెప్తా ఉంది. కానీ నార్సింగ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడినప్పుడు అక్కడ ఎలాంటి కేసు పెట్టలేదు. అక్కడ ఓన్లీ సుబ్బు అనే వ్యక్తి మీద బ్లడ్ తీసుకోవడంలో చూపే ఇంట్రెస్ట్ మధు అనే వ్యక్తి మోసం చేశాడు కాబట్టి నీ పేరు వాడుకున్నాడు, నీ కుటుంబాన్ని బయట చేయాలని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. అలాంటి వ్యక్తి మీద కంప్లైంట్ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా, బాధితుల తరపున నిలబడకుండా, అంటే ఒక రోజు పోలీస్ స్టేషన్ వెళ్ళొస్తే నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా డబ్బులు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఇబ్బంది పడటం అంటే నేను నా సంపాదన తగ్గుద్దన్న ఆందోళన చెందుతున్నావే, ఒకటే ప్రాణాలు పోతున్నాయి. నిన్ను నమ్మి నీ పేరును వాడుకున్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోమంటానికి కూడా నీకు టైం లేకుండా పోయిందన్న దాని మీద నేను ప్రస్తుతం అంతా కూడా గొడవ జరుగుతా ఉంది. ఏదైనప్పుడు సచిన్ ఓవరాల్ గా ఈ విషయంలో డబ్బులు రికవరీ మీద కన్నా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మరికొన్ని ప్రాణాలు కూడా గాల్లో పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే మంగిలి అనే వ్యక్తి
ఎంతప్పటికీ తను ఇన్సల్ట్ చేస్తున్నారు, తను బజారు పడుతున్నారు అని చెప్పి చెప్తుంది. కానీ నీ పేరు చెప్పుకొని నీ ఉన్నామని చెప్పిన నమ్మకంతో డబ్బులు కట్టిన వ్యక్తులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, భరోసాగా అండగా నిలబడాల బాధ్యత కూడా మంగిలికుంది. కాబట్టి ఖచ్చితంగా మంగిలి రావాలి. మరి ఈరోజు ప్రాణం పోయింది. ఇలాంటి గతంలో ఇద్దరు కూడా చనిపోయారని చెప్పి అన్నారు. ఇదే రకంగా కనుక కొనసాగితే మాత్రం మరికొన్ని ప్రాణాలు పోతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఒక సిట్ ఏర్పాటు చేసి దీంట్లో ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ పిలిపించి కూర్చొని మాట్లాడి మధు సంబంధించిన వ్యవహారంలో ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే వాళ్ళు సీజ్ చేసి వీళ్ళకి ఇప్పించడమో ఏదైనా సరే త్వరగా ఒక భరోసా, అట్లీస్ట్ ఇగో మీ డబ్బులు వసూలు అవుతాయి, ఖచ్చితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీకు కంగారు పడదంటే అలాంటి భరోసా కనుక ఇవ్వకపోతే గుండెలు ఆగిపోతాయి. మరి ఎందుకు ఆగిపో? వాళ్ళు ఎన్నాళ్ళలో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళకు మొదలైన వ్యక్తికి ఇచ్చిన తర్వాత వాళ్ళు గుండెలు ఆగిపోతున్న నేపథ్యం జరుగుతుంది. కూడా ఖచ్చితంగా భరోసా కనుక ఇవ్వకపోతే మాత్రం చాలా దారుణాలు జరుగుతాయి. అదే రకంగా మంగిలి కూడా బయటకు రావాలి. ఇప్పుడు ప్రాణం పోయింది, మరి ఆ ప్రాణానికి ఎవరు హామీ ఇస్తారు, కుటుంబానికి ఎవరు హామీ ఇస్తారు, దాని మీదనే ప్రస్తుతం ఆందోళన కొనసాగుతామని సచిన్. ఆల్రెడీ నారెడ్డి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరి ముఖ్యంగా అప్పు తీర్చమని చెప్పి కొంతమంది తన ఇంటికి వస్తే వాళ్ళ బాధ భరించలేక, అఫ్కోర్స్ వాళ్ళ దాంట్లో కూడా న్యాయం ఉంది, తప్పు వాళ్ళదని కూడా అనలేము. అలా చెప్పి పూర్తిగా రమేష్ది తప్ప అంటే రమేష్ది కూడా కాదు. బట్ ఆగిపోయిన గుండె మాత్రం రమేష్దే. ఆ సొంత గుండె ఆగిపోయింది. ఇక నేను భారం భరించలేనని చెప్పి, ఇక నేను ఊపిరిలో ఉన్న ఆ భారాన్ని భరించలేని చెప్పి భారం ఎక్కిపోయి ఆ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ ఒక్క క్షణం ఆగిపోయిన గుండె ఇక నా వల్ల కాదు అని చెప్పి పూర్తిగా ఆగిపోయింది. ఇంకంతే. మైక్రో ఫైనాన్స్ బాధితుల్లో ఒకరు మృతి చెందారు. పాల్తీ తండాకు చెందిన పాల్తీ రమేష్ మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇన్నారెడ్డి చెప్పినట్టుగా 100లో ఉన్నారు బాధితులు. ఏ గుండె ఎప్పుడు ఎందుకు ఏ విధంగా ఆగిపోతుందో ఈ టెన్షన్స్తో అని చెప్పి వాళ్ళు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది? కేవలం వాళ్ళ డబ్బులే కాదు, కేవలం వాళ్ళ అకౌంట్లోనూ లేకపోతే వాళ్ళకున్న ఆస్తుల్లో పెట్టింది కాదు. కొంతమంది ఇగో రమేష్ లాగా పాపం 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇది అత్యాశ అంటే పూర్తిగా అన్నానికి లేదు. అఫ్కోర్స్ మధ్యతరగతి ప్రజల బతుకులు, పేద బతుకులు తప్పే ఉంది. ₹1 వస్తే వాళ్ళేం పూర్తిగా గుమ్మరించుకొని తినేరు కదా. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, తన వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశపడతారు. పేద బతుకులు, మధ్యతరగతి బతుకులు తప్పే ఉంది. అదే ఇలాంటి దుర్మార్గులకి ఆసరా. ఇలాంటి దుర్మార్గులకి ఆసరా అదే. ఇలాంటి దుర్మార్గులంతా ఇలాంటి వాళ్ళ అవసరాలని ఆసరాగా చేసుకుంటుంటారు. 10% తోటి ప్రతి నెల ₹1,00,000 ఇచ్చాడట. 3 నెలలు 10 మొత్తం 30,000 ఇచ్చాడు. అరే భలే ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఒక 50 లక్షలు తీసుకెళ్ళి అధికారి చేతిలో పెడితే జరిగిందేంటి? ఇప్పటికైనా అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఒకవేళ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎవరికైనా పెద్దవాళ్ళకి, సోకాల్డ్ పెద్దవాళ్ళకి అన్యాయం జరిగిందనుకోండి, ఇంతవరకు మన వ్యవస్థలు ఇంత లేట్ చేస్తాయి. 150 కుటుంబాలకు జరిగిన అన్యాయం ఇది. పోనీ అటు ఇటుగా 100 మందికి పైగా అనుకోండి. 100 కుటుంబాలంటే 100 × 4 వేసుకోండి మినిమం. అంటే ఎంత? 400 మందికి జరిగిన అన్యాయం. 400 మందికి అన్యాయం జరిగిందంటే 400 మంది ఇటు మళ్ళీ ఖర్చు పెడతారుగా. సో సమాజం మీద ఆ ఇంపాక్ట్ ఎంతలో ఉంటుంది? వాళ్ళ ఖర్చు పెట్టే స్థాయి చంపేస్తాడు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ కోరికల్ని చంపేసినట్టు, వాళ్ళు ఖర్చు పెట్టే స్థాయిని దిగజార్చినట్టు. ఇంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తులు ఇంకా మన డబ్బులతో, మన ట్యాక్స్ డబ్బులతో జైల్లో కూడు పెడతారు. మళ్ళీ వాళ్ళకి పట్టుకొని జైల్లో కూడు పెడతారు. మళ్ళీ వాళ్ళకి ముక్కు పిండి వసూలు చేయాల్సింది పోయి ఎందుకు ఇంత సమయం పడుతోంది? గట్టిగా ముక్కు పిండి వసూలు చేస్తే ఇప్పటికీ 150, దాదాపుగా 100కు పైగా కుటుంబాలు అంటూ ఉన్నారు కదా. ఇంకెన్ని గుండెలు ఆగిపోయేంత వరకు మనం సోకాల్డ్ న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. ఒకసారి ఆలోచించండి. బహుశా నా మాట మీకు కటువుగా అనిపించవచ్చు, చెవులకు కటుగా
వినిపించినా మనసు పెట్టి ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించకపోవచ్చు. బట్ మనసుని మస్తిష్కాన్ని జోడించి ఆలోచిస్తే నా మాటలు కరెక్ట్ అని అనిపిస్తాయి. ఏం చేస్తుంది వ్యవస్థ? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఎట్టా? అఫ్ కోర్స్ ఇన్నారెడ్డి చెప్పినట్టుగా జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది జరగదు ఇలా 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 ఎవరు ప్రశ్నించట్లా. కానీ జరగడం కాదు, పరిగెత్తాలి. ప్రాణాలు ఇక్కడ ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు గ్రీన్ క్యారిడార్, గ్రీన్ ఛానల్ వేసి అంబులెన్స్ ఎలా పంపిస్తామో అలా అలా పంపించాల్సిన సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఈ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం.